ఈ గుత్తికోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండలో ఉంది. దీని గురించి మీకు ఈరోజు పూర్తిగా వీడియో చేయడం జరుగుతుంది. ఇంచు మీకు తెలియజేస్తాం ఈ గుత్తికోట గురించి. చూడండి, తెలుసుకోండి. ఇది గుత్తిలో అతి పురాతనమైన చర్చ్. ఈ చర్చ్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించబడింది. దాని ముందర సాయిబాబా గుడి ఉంది. ఇది రీసెంట్లీ కట్టారు. ఈ చర్చ్ పక్కన బావి ఉంది. అది కందకం బావి అంటారు. ఇది కందకం బావిలో పురాతన కాలంలో స్నానాలు ఆచరించి ఈ కందకం బావి ముందరున్న ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని అదేవిధంగా దాని పక్కనున్న సత్రములో నిద్రించి వారుజాములో అమ్మవారిని దర్శించుకొని గుత్తికోటలోకి ప్రవేశించేవారు. అక్కడున్న శివాలయంలో శివుడిని దర్శించుకొని రాజులు, సామాన్య ప్రజలు ఈ ముఖద్వారం నుంచి వెళ్ళేవారు. ఈ ముఖద్వారం పక్కన ఒక బావి ఉంది. ఈ బావి అక్కడున్న చుట్టుపక్కల వారికి అంతా దాహాతిని తీర్చేది. అదేవిధంగా శివాలయంలో ఉన్న వారికి కూడా ఇది దాహాతిని తీర్చేది. ఇప్పుడు మనం తిరిగి ఆ శివాలయం కాడ నుంచి మనం ఎలా బయటికి ముఖద్వారముకి ఎలా ఎంట్రెన్స్ ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము. చూడండి, అది వ్యూ ఎలా ఉంటుంది. ముఖద్వారం ఇది. కోటలోకి ప్రయాణించేప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్. దాని ముందర రేణుక ఎల్లమ్మ గారి టెంపుల్ ఉంటుంది. ఈ గుడి వెనకాల బావి ఉంది. ఆ బావి పేరు బెంకల్ బావిగా పిలుస్తారు. దీని ఆకారం ఒక సీసా వలె ఉంటుంది. ఈ కట్టడం చూడండి. ఈ కట్టడంలో ఉన్న విధానం చూడండి. అదేవిధంగా ఈ బావిలో ఉన్న నీటి ద్వారా ఇక్కడ విగ్రహాన్ని శుద్ధి చేసేవాళ్ళు. అదేవిధంగా రేణుకమ్మ వారి విగ్రహాన్ని కూడా శుద్ధి చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ నీటి ద్వారా ప్రజలు దాహాతిని తీరేది. దీని పక్కన ఒక నాగల్బాయి ఉంది. ఈ నాగల్బాయి వచ్చి వ్యూ చూడండి. ఈ నాగల్బాయిలో ఎక్కడెక్కడో ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ నాగల్బాయిలో నీళ్ళు తాగేవాళ్ళు. అదేవిధంగా ఇంటికి తీసుకువెళ్ళేవారు. ఈ నాగల్బాయిలో నీళ్ళు తాగడం వల్ల అనేక రోగాలు నయమవుతామని ప్రచారంలో ఉంది. ఈ నాగల్బాయి వ్యూ చూడండి. ఇది రాజుబాయి. ఈ రాజుబాయిలో ఏంటంటే స్నానాలు ఆచరించి దాని పక్కన రాముల గుడి ఉంది. రాముల గుడిని దర్శించుకుని గుత్తికోటకు వెళ్ళేవారు. ఈ రాజుబాయిలో మొదటి ఫిరింగి దాంట్లో దొరికింది. ఎట్లా దొరికింది అంటే ఇది పూడిక తీసే సమయంలో దొరకడం జరిగింది. ఇది రాముల వారి గుడి. ఇక్కడ అదే చెప్పాను కదా, రాజుగారి బావిలో స్నానాలు ఆచరించి ఈ రాముల వారి గుడిని దర్శించుకొని రాజులు కానీ సామాన్య ప్రజలు కానీ ఈ గుత్తికోటకు నడక ప్రయాణము సాగించేవాళ్ళు. ఈ ఫిరంగి వచ్చి ఆ రాజుబాయిలో పూడిక తీస్తున్న సమయంలో ఈ ఫిరంగి దొరకడం జరిగింది. దానితో పాటు మందుగుండు సామాన్లు కూడా దొరకడం జరిగింది. ఆ మందుగుండు సామాన్లు పురాతత్వ శాఖ వాళ్ళు తీసుకువెళ్ళారు. రెండో ఫిరంగి వచ్చి వర్షాకాలంలో ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధుల పక్కన ఈ వర్షాభావం ఎక్కువై ఈ ఫిరంగి బయటపడింది. ఈ ఫిరంగీలు మాత్రమే బయటపడ్డాయి. దాని చక్రాలను పురావస్తు శాఖ వాళ్ళు నూతనంగా తయారు చేసి ఈ పాత ఫిరంగీలకు అమర్చడం జరిగింది. ఈ ఫిరంగుల పైన కిరీటము మరియు పి అనే అక్షరము ఉంది. అదేవిధంగా ఈ ఫిరంగీలు 24/3/1820 నాటివిగా చెప్పడం జరుగుతుంది. రాజులు పాలించే సమయంలో మన గుత్తికోట ఏ విధంగా ఉండేది చూడండి. దానికి సంబంధించిన చిత్రాలు ఇవి. ఈ గుత్తికోట సంబంధించిన రక్షణ వలయం సంబంధించిన గోడలు ఎంత వెడల్పుగా ఉండేటివి, అదేవిధంగా దాని బుర్జు ఎంత హైట్ ఉండేటివి ఛాయాచిత్రాల్లో చూపిస్తున్నాను. గుర్రపుశాల నుంచి గుత్తికొండ ఏ విధంగా ఉంటుందని కూడా చూపిస్తున్నాను ఈ ఛాయాచిత్రాల ద్వారా మీకు. ఈ ఫిరింగులు ఇక్కడ లభ్యమయ్యాయో మీకు ముందే చెప్పున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం వ్యూ చూడండి. అంతా చుట్టుపక్కల అంతా వ్యూ చూడండి. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ సమాధులకు సంబంధించిన గేట్ అండి ఇది. ఈ గేట్లో మనం ద్వారం తెరుచుకొని వెళ్తాము. ఫస్ట్ కింద రాళ్ళు చూడండి, బండరాళ్ళు. ఇవి పాతకాలం నాటివి. ఇవి కాటు కాపరి ఉండడానికి ఇది సంబంధించినది, కూర్చోవడానికి. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ సమాధులు చూడండి, వాళ్ళ కట్టడాలు. ఇక్కడ వర్క్ చేయడానికి 4-5 మందిని నియమించి ఉన్నారు పురావస్తు శాఖ వాళ్ళు.
ఈ రాళ్ళని పరిశుభ్రపరిచి ఇక్కడ క్లీన్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ రాళ్ళు చూడండి ఏ స్టేజ్లో ఉన్నాయి కట్టడాలు. ఇవి కట్టడాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు కలరా వ్యాధితో చనిపోయిన వాళ్ళండి ఇక్కడ సమాధులన్నీ బ్రిటిష్ వాళ్ళవి. ఇక్కడ వీళ్ళు సమాధి చేసి కట్టడం జరిగింది. వీళ్ళు కట్టడాలు చూడండి. ఈ కట్టడాలు ప్రతి ఒక్కటి నేను చూపించాలనుకుంటున్నాను. ఈ కట్టడం యొక్క కింద స్ట్రక్చర్ నుంచి మనం తీసుకుంటే చూడండి, బ్రిటిష్ వాళ్ళది సమాధి కాదండి, సమాధి మధ్యలో ఉండేది. ఇది ఒక కూర్చోవడానికో లేకపోతే ఏదో ప్రేయర్ చేయడానికో అలాంటి నిర్మాణం చేసి ఉన్నారు. ఇది దీంట్లో నిలబడి ఒక 2-3 ఫాదర్ కానీ ఎవరో ప్రేయర్ చేసేవాళ్ళంట అనే ప్రచారం ఉంది. అదేవిధంగా ఇది చూడండి, అప్పుడు 1890లో 1890 అండి ఇది ఈ సమాధి అయింది. ఇది కూడా కర్లా వచ్చి చనిపోయిన వాళ్ళవే. ఈ సమాధులు కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొన్ని స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాల్లో మనకి మ్యాటర్ క్లియర్గా కనిపించే విధంగా మనము కొద్దిగా ట్రై చేసి ఉన్నామండి. ఇది వచ్చి 1819లో చనిపోయినారు. ఇది బ్రిటిష్ వాళ్ళ సమాధి. ఇది మనం వ్యూ చూద్దాము దగ్గర నుంచి. పక్కన రకరకాల సమాధులు ఉన్నాయండి. వీళ్ళు ప్రముఖులు అన్నమాట. ఈ ప్రముఖులు ఏమంటే చనిపోయినప్పుడు స్తూపాలు కానీ వివిధ కట్టడాలు కానీ కట్టడం జరిగింది. ఈ కట్టడాలు మనకి ఎలా ఉన్నాయో చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎట్లా కట్టడాలు ఉంటాయో సమాధులు, అలాంటి సమాధులే మన గుత్తికోటలో కూడా ఉన్నాయండి. గుత్తికోట కింద అవి ఉన్నాయండి. మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చండి. ఈ బ్రిటిష్ వాళ్ళ సమాధులు, వాళ్ళ పూర్వీకుల సమాధులు చూసుకోవడానికి 5 ఏళ్ళకు ఒకసారో 2 ఏళ్ళకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఇంగ్లాండ్ నుంచి ఈ వీళ్ళ పూర్వీకులను సమాధులను దర్శించడానికి ప్రేయర్ చేయడానికి ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు వస్తారండి. బ్రిటిష్ వాళ్ళ శ్మశాన వాటిక నుంచి బయటికి వస్తే మనం గుత్తికోటకి ఎక్కే మార్గం ఈ విధంగా ఉంటుందండి. ఆ మార్గం నుంచి పక్కన ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధులను రక్షించడానికి ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది ఆ కాలంలోనే. ఇది మనం గుత్తికోటకి ఎక్కేటప్పుడు మార్గంలో ఉంటుంది. ఇది ప్రహారీ గోడ మొత్తం A-Z వాళ్ళ సమాధులకి కవరప్ అయి ఉంటుంది. ఇంకా గుత్తికోటకి ఎక్కుతున్నామండి మనము. ఏ విధంగా వాళ్ళు రాళ్ళ నిర్మించారు రహదారులో అది కూడా మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా చూడండి రాళ్ళు ఎట్లా పరిచారు, ఏం కదా గుర్రాలకి ఎక్కి దానికి ఏనుగులు కూడా ఎక్కేటివి. ఈ మార్గంలో నడక మార్గం ప్రయాణించే వాళ్ళు చూడండి రాళ్ళ సైజు ఎట్లా నిర్మాణం ఉండేది, మధ్యలో కూడా ఏమేమి ఉండేది, ఇట్లా చుట్టుపక్కల ఉండేది చూపిస్తున్నాను. కొండలు, ఆ కొండలు ఇల్లు, మధ్యలో ఆడ గుడి కనిపిస్తుంది, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దాని పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కన చెరువు కూడా ఉంటుంది. ఇంకా అది క్లారిటీగా చూపిస్తాను ఇంకా పైకి ఎక్కేటప్పుడు. మనం వెళ్దాం పదండి, ఇంకా కొద్దిగా చూపిస్తాను చూడండి. అట్లే మనం పైకి ప్రహారీ కూడా ఉంటుంది. మేము అలసిపోయినాం, ఆడికి ఎక్కి అలసిపోయి ఉన్నాము. మళ్ళా మేము ఎక్కి అంత సినిమా కనిపించింది మాకు ఎక్కే లోపల ఆట వరకే పూర్తిగా. చూడండి గోడ కట్టడం ఎట్లా ఉంది ఏం కథ అనేది. ఇంకా మొదలు పెడదాం. ఇంకా అక్కడ జూమ్ చేసి చూపిస్తున్న ఆలయం వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. ఇది చూడండి. మయ భావన లేక వివిధ ఆలయాలకు సంబంధించిన పూర్తి వీడియో తీయలేకపోయామండి, మమ్మల్ని క్షమించండి. అది త్వరలో దేవాలయాలకు సంబంధించిన పూర్తి వీడియోస్ తీస్తామండి. ఇది గుత్తిలో సంబంధించిన కోటలో ఏమేమి దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలకు సంబంధించిన వీడియో తీసి మీకు చూపిస్తామండి. మేము వీడియోలకు ముందు వెళ్ళినప్పుడు ఇవి దర్గా మెట్లు అండి. ఈ దర్గా వచ్చి సయ్యద్ వలీ బాషా ఖాదరీ దర్గా అండి. ఈయన అరబిక్ దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఈ గుత్తికొండ మీద ఉండడానికి 2 రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉంటే రాయల వారు ససేమిరా ఒప్పుకోలేదండి ఈయన ఉండడానికి అక్కడ. ఇంకా ఈయన కోపంతో ఊగిపోయి రాయల వారి మీదకి యుద్ధానికి వెళ్తాడు 3వ రోజు. ఆ యుద్ధంలో సయ్యద్ వలీ బాషా ఖాదరీ గారికి ఎన్నికల నుంచి ఒక వ్యక్తి తల నరకడం జరుగుతుంది. ఆ తల లేకుండానే ఈయన
యుద్ధం చేస్తూ ఉండడం చూసి రాయలవారు, ఈయన మహిమ కలిగిన స్వామి మాదిరి ఉన్నాడు అని చెప్పి రాయలవారు, స్వామి మీకేం కావాలి అని అడగ్గా సయ్యద్ వలీ బాషా ఖాద్రి గారు వచ్చి నేను ఈ ప్రాంతంలో ఉండిపోతానని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ఇక్కడే ఉన్నారండి. ఇప్పటికీ ఆయన వచ్చి 675 సంవత్సరాలు అవుతుంది. ఈయన వచ్చి మిలాదున్ నబి జరిగిన 8 రోజులకు గంధము ఉరుసు జరుగుతుందండి. ఈయన చాలా మహిమ కలిగిన స్వామి అండి. ఈ స్వామి దగ్గరికి వచ్చి భక్తులు కోరిన కోరికలు తీరినప్పుడు ప్రతి నెల అమావాస్య రోజు వచ్చి నిత్య అన్నదానం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న భక్తులకి, జనాలకు. ఇక్కడ హిందువులు, ముస్లింలు ఎవరు అందరూ వస్తూ ఉంటారండి. ఈయన చాలా మహిమ కలిగిన స్వామి అండి. ఈ దర్గా లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా చూపిస్తున్నానండి. మీరు ఏమైనా కోరికలు ఉంటే మీరు ఈ వీడియోలోనే మీరు కోరుకోండి. మీరు కోరిన కోరికలు నెరవేరినప్పుడు ఏం చేయాలో ముందే చెప్పన్నాం కదండి. ప్రతి నెల అమావాస్య రోజున నిత్యాన్నదానం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రజలకు నిత్యాన్నదానం జరుగుతుంది. అక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళ వచ్చి అక్కడ భోజనాలు తినిపించడం జరుగుతుంది. నేను వచ్చి ఈ దర్గా యొక్క మొత్తం ఎట్లుంటుంది ఏం కథ అనేది చూపిస్తున్నాను. ఈ దర్గా వచ్చి ముందు ఇలా ఉండేది కాదు. రీసెంట్లీ ఒక 10 years అవుతుంది ఈ విధంగా కట్టించినారు. ఇంతకుముందు సన్నగూడలో ఇంకా ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు తొలగించడం జరిగింది. దాని పక్కన ఉండే ఇంకో దర్గా అండి ఇది. ఈ దర్గా వచ్చి హజరత్ సయ్యద్ షా నబీ మొహిద్దీన్ షా ఖాద్రి అల్ బస్రీ గారి దర్గా అండి. ఈయన రాయచూర్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఈ దర్గా వచ్చి కొన్ని రీసెంట్గా ఒక 20-30 years అవుతుందండి. ఈ దర్గా రీసెంట్గా కట్టించారు. ఈ దర్గా సంబంధించి కూడా పూర్తి వ్యూ చూపించడం జరుగుతుంది. ఈ దర్గా యొక్క ఉరుసు వచ్చి ఈ నెలలోనే జరిగిందండి. దర్గా మొత్తం విశేషాలన్నీ మీకు చూపించడం జరుగుతుంది. దర్గా ఎట్లుంటుంది ఏం కదా అని టోటల్ వ్యూ చూపిస్తున్నాము. ఈ టోటల్ వ్యూ చూడండి ఎట్లుంటుందో ఏం కదా అనేది. ఈ వేప చెట్టు వయసు వచ్చి 100 ఏళ్ళ నుంచి 200 సంవత్సరాల్లో దగ్గర ఉండొచ్చు అనే అంచనా అండి. ఈ దర్గా సంబంధించిన మొత్తం టోటల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. సత్రాలు కూడా ఉన్నాయి. 2-3 సత్రాలు కూడా ఉన్నాయి ఈ దర్గాలో. ఎవరన్నా రాత్రిపూట ఉండడానికి కూడా సత్రాలు ఉండేటి ముందు. ఇప్పుడు కానీ బాగా నీట్గా ఉంది. ఈ దర్గా చూడండి. ఆ పక్కన వెనకల సత్రం ఉంది. ఇంకో సత్రం అండి ఇది. సత్రానికి వాకిలి కూడా డోర్లు వేసి ఉన్నారు. ఇట్లా ఉంటుంది దర్గా మొత్తం టోటల్ వ్యూ చూడండి. ఇంకా బయట ఈ విధంగా ఉంటుంది. బయట వ్యూ దర్గా నుంచి చూస్తుంటే మనం అక్కడ నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇంకా సయ్యద్ బాషా దర్గా అండి ఇదండి. మొత్తంగా ఇక్కడ నుంచి మనం ఇట్లా చూడండి వ్యూ ఎట్లా ఉంటుంది దర్గా సంబంధించి. మనం ఈ దర్గా నుంచి ఇంకా బయటికి వెళ్దాం పదండి. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం బయటికి వెళ్ళేది. ఎట్లా ఈ దర్గా యొక్క వ్యూ మళ్ళీ ఇంకోసారి చూద్దాము. ఇంకా కిందకి బయలుదేరే సమయం ఆసనమైంది. మేము ఇంకా దర్గా నుంచి గుత్తికొండపైకి ఇంకా స్టార్ట్ చేస్తాము నడక ప్రయాణము. ఇంకోసారి చూడండి ఎట్లా ఉంటుంది టోటల్ వ్యూ అనేది. మొత్తం వ్యూ మీకు బాగా చూపించడం జరుగుతుంది. ఎవరు ఇట్లా చూపించండి. దీనికి సంబంధించిన సత్రాలు కావచ్చు, ఈ దర్గాకు సంబంధించిన సత్రాలు మరియు మసీదు. బయటికి వెళ్దాం పదండి. ఈ గుత్తి కోట గురించి చరిత్ర పుస్తకాల్లో ఉండేది కాకుండా నాకు తెలిసిన కోణంలో మీకెంత వివరించడం జరుగుతుంది. ఇంకా పుస్తకాల్లో ఉన్న చరిత్ర గురించి లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఈ గుత్తికొండ ఇంకా దర్గా నుంచి పైకి వచ్చినప్పుడు ఇట్లా వ్యూ ఉంటుందండి. కోట సంబంధించింది పైన అంతా వ్యూ ఇట్లా ఉంటుంది. ఇంకా పైకి అట్లా ఎక్కుతున్న దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. చిన్న టెంపుల్ ఉంటుంది ఇది. అట్టంగా టెంపుల్ దాటుకొని మనం పైకి ఎక్కుతాం. పైకి ఎక్కుతూ ఈ గోడలు వచ్చి నిర్మించే వాళ్ళు 10 మంది తినే ఆహారం ఒకరే తినేవారని చెప్పేవారండి. మా పూర్వీకులకు సంబంధించి మా పెద్దోళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు కానీ చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఒక్కొక్క దీక్ష అన్నం తినేవాళ్ళంట. దీక్ష అంటే సన్న దీక్ష కాదు, ఒక పెద్ద దీక్ష, 10 మంది తినే దీక్ష అదే.
అలా చాలామంది వర్కర్లు ఉండేవాళ్ళంట. అలా పనోళ్ళకి మాత్రం అది భోజనాలు గిజనాలు అరేంజ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో రాగి సంగటి అట్లాంటివి చాలా ఆహారం తినేవాళ్ళు. ఒక్కొక్కరు వచ్చి ఒక గొర్రెని తినేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. ఒక్కొక్క గొర్రె తినడం అంటే అప్పుడు ఉండేవాళ్ళు అసాధ్యం అండి. 1 కేజీ మాంసం తింటారేమో కానీ ఇంకా ఏం తినలేరు ఇప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు టోటల్ వ్యూ అనేది చూపిస్తున్నాను. నరసింహస్వామి టెంపుల్, అదే ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా వ్యూ అదే చెప్పాను కదండి. ఈ గోడలు నిర్మించడానికి ఒకరు 10 మంది తినే ఆహారం తినేవాళ్ళు అని చెప్తున్నాను కదండి. ఇలా ఉండేది. వాళ్ళు తినే తిండితో పాటు అలా పన్ను కూడా అదే చేసేవాళ్ళు. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ద్వారం అండి. ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఎలా ఉంటుంది ద్వారంలో చూడండి. ఈ ద్వారం నుంచి మనం తొంగి చూడొచ్చండి. దానిలో గన్నులు పెట్టి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాడిఫై చేసి ఉన్నారు. దీనికి సంబంధించి లోపలికి ఎంట్రన్స్ ఇది ఇట్లుంటుంది. ఇవి గుర్తులు ఉన్నాయి కొద్దిగా ముందు దీనికి సంబంధించిన గుర్తులు. దీంతో సైజు నాపరాలు ఉన్నాయండి. ఇవి ఈ ఎత్తడము, ఈ గోడ కట్టిన విధానం చూడండి. అంతా మీకు క్లుప్తంగా వివరిస్తానండి. ఈ గుత్తికోట గురించి పుస్తకాల్లో ఉండేది కాదు. నేను పుస్తకాల్లో ఉండేటివి అండి మళ్ళీ లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఈ గుత్తికోట గురించి ఎట్లా బురుజు ఎట్లా ఉంది ఏం కథ అనేది బొమ్మల రూపంలో కూడా చూపించాను. ఆ బొమ్మలో బురుజు ఉంది కదండి, అదే ఇది బురుజు. అది ఇంకా వెళ్తున్నాం. ఇంకా గోడలు చూపిస్తాను ఎట్లా ఏం కథ అనేది. ఇప్పుడు కానీ చెక్కు చదవలేదు. మన వాళ్ళు కట్టిస్తారు కూడా డ్యాములు ఏములు కానీ పడిపోతాయండి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్కు. కట్టడం అలాంటి కట్టడాలు ఇప్పుడు కట్టడం అసాధ్యం అండి. అంటే కట్టచ్చు కానీ ఇంత ఫినిషింగ్ ఇంత స్టైల్ విధానం రాదండి. ఈ పక్కన గోడ ఇట్లా లోపలికి వెళ్తే మెడికల్ దాబాకి వెళ్తాం. దాని నుంచి ఇంకా దీని లోపల ఇట్లా టర్నింగ్ తిరిగిన తర్వాత ద్వారం వస్తుంది. ఆ ద్వారం నుంచి మనం ఇక్కడ ఉండేది. ఈ ద్వారం సంబంధించి వెళ్తే మనం అక్కడి నుంచి చూస్తున్నాం అనుకోండి. ద్వారం నుంచి లోపలికి వచ్చామండి. లోపలికి వచ్చి మనం ఎట్లుంటుంది ఏం కథ అనేది మీకు చూపిస్తాము. ద్వారం కాడ ఉండేది, ద్వారం సంబంధించింది చూడండి. ఈ ద్వారం నుంచి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇట్లా మళ్ళా ఇంకా వెళ్తున్నాం. ద్వారంలో నుంచి అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ద్వారం అనేది మొత్తం చూపిస్తున్నాము. ద్వారం ఇట్లా పైన ఇది ఉండేదండి, దానికి సంబంధించి స్టైల్గా ఉండేది. ఇది ముస్లిమ్స్లో ఎట్లా ఉండేదో ఆ విధంగా కట్టడాలు ఉండేటివి. ద్వారం నుంచి మనం బయటికి వెళ్తున్నాము. ద్వారం ఇక్కడ ఉండేది ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తాను. ద్వారం యొక్క రాళ్ళు అవి కట్టడాలు సైడ్కి కూర్చోడానికి అక్కడ చేసే పని వాళ్ళకి అంటే సైనికులకు కూర్చోవడానికి అది ఉండేదండి. ద్వారం ముందర ఇది ఉండేది, చిన్న దేవాలయం ఉండేది, సన్నది గుడి మాదిరి. అదని తీసేసినారు కాలక్రమేమా. ఇంకా వచ్చి చూడండి ద్వారం ఇట్లా ఉండేది. అంటే ద్వారం లోపలికి కడ్డీలు పెట్టి వాకిల్ టైప్లో ఉండేది. నేను చూపిస్తాను, టార్చ్ చేసి చూపిస్తామని ప్రయత్నించినాను కానీ ఇది కుదరలేదు. ఇంకా అంతా బ్లాక్గా ఉంది, చాలా లోపలగా ఉంది. ఇది అక్కడ వచ్చి ఆపురాలండి. ఇవి చాలా బరువు ఉంటాయి మామూలుగానే. ఇప్పుడు ఎత్తు కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఉండే జనాలు కట్టలేరండి. ఇది ద్వారం సంబంధించిన మనం ఉంటాయండి, ద్వారానికి సంబంధించి పెద్ద పెద్ద ద్వారాలు. అప్పుడు ఇంకా బయటికి వచ్చాము. బయటకు వచ్చి మనం ఇంకా అక్కడ గుర్రపుశాల సంబంధించిన వ్యూ మీకు చూపిస్తున్నాను. దాని పక్కన ఉన్న బావి అండి, ఇది గుర్రాలకు సంబంధించినవి. ఈ గుర్రాలు దాహతి తీర్చడానికి మరియు అక్కడ నివాసం ఉండే ప్రజలకు దాహతిని తీర్చేదండి ఈ బావి. ఈ బావికి ఎట్లా నీళ్ళు వచ్చేటంటే ఆడ మార్గం ఉండేది, పైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఆ
అవన్నీ నీళ్ళు రావడానికి మార్గాలండి ఇవి. పైన పడిన నీటి జల్లు మొత్తం బావిలోకి రావడానికి ఆ మార్గాలు పెట్టున్నారు. ఈ బావికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఎండింది, కానీ ముందు బాగా నీటితో సమృద్ధిగా ఉండేటివి దీనికి సంబంధించింది. ఈ బావి యొక్క వ్యూ చూడండి. ఇంకా ముందుకు వెళ్ళాం. ఇంకా వెళ్తూ మీ కింద నాపరాలు కూడా చూపిస్తాను, మెటకలు ఇట్లా ఇది ఏం కథ అనేది మొత్తం టోటల్ వ్యూ అంటే ఇంచి మీకు చూపించడం జరుగుతుంది. నాకు క్లుప్తంగా వివరించడం కూడా జరుగుతుంది మీకు. ఇది గుర్రపుశాల పక్కన ఉన్న మెడికల్ దావా అండి ఇది. ఇక్కడ మనం బైక్ రైడింగ్ కూడా చేయొచ్చు, అంటే సినిమాల మాదిరి ఒక బైక్ రైడ్ అంటే సీన్ కూడా తీయచ్చు. ఇట్లా ఈ వ్యూలో ఎవరు తీసి ఉండరు, మీరు చూడండి వ్యూ. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అదే బుర్జు సంబంధించింది సైద్ బాషా దర్గా అండి. అట్లా మేము చూస్తున్నాం. ఇంకా ఎట్లా వ్యూ, ఇంకా ఇది కొండ మొత్తం వ్యూ చూపిస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాం బావి. అట్లే మేము చూపిస్తూ అట్లే వెళ్తూ ఈ గుర్రపుశాల వచ్చి గుర్రాలకు గాను మరియు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళ సభలు నిర్వహించడానికి ఈ గుర్రపుశాలను ఉపయోగించేవాళ్ళండి. మొత్తం ఇది చూడండి, ఈ గుర్రపుశాల పక్కన వ్యూ ఎట్లుండేది మొత్తం చూపిస్తున్నాను. ఇది గన్నులు పెట్టి బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు గన్నులు పెట్టి అక్కడ ఎవరన్నా వచ్చే వాళ్ళని చూసి కాల్చి చంపేవారంట. నేరస్తులకు కానీ శత్రు సైన్యాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అది ఎట్లా చూసి ఇది యుద్ధం చేసేవాళ్ళని ప్రచారంలో ఉండేది. అదేవిధంగా పక్కన దానికి సంబంధించిన ఫిరంగీలు పెట్టడానికి ఇది పెట్టేవాళ్ళంటండి. ఫిరంగీలు ఇక్కడ నుంచి పెట్టి పేల్చేవారు అనేది టాక్ ఉండింది. ఈ ఫిరంగీలు మళ్ళీ ఆ ఫిరంగీలు పెట్టి కాడి నుంచి మనం కింద చూసాము ఎట్లుంటుంది ఏం కథ అనేది వ్యూ మొత్తం. ఇది గుర్రపుశాల. ఇంకోసారి చూపిస్తున్నాను మీకు గుర్రపుశాల ఎట్లుంటుంది చుట్టుపక్కల. డ్రోన్ ఉపయోగించడానికి పర్మిషన్ లేదండి, పురావస్తు శాఖ వాళ్ళు మనం పర్మిషన్ తీసుకోవాలి, కెమెరాలు కానీ డ్రోన్లు కానీ. కాబట్టి మనం సెల్లోనే తీస్తున్నాం ఈ వ్యూ. ఇది 4Kలోనే తీస్తున్నాం. ఇది గుర్రపుశాల సంబంధించిన బ్యాక్ సైడ్. ఇది గుర్రపుశాలను వంకరగా కట్టున్నారు చూడండి, అంటే యూ షేప్ ఆకారం, అంటే యూ షేప్ ఆకారంలో కట్టున్నారు ఇది చూడండి. ఇంకా బయట వ్యూ ఎట్లుంటుంది ఆ నుంచి గుర్రపుశాల కాడ నుంచి ఆ నుంచి కనబడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అదేవిధంగా మీ గోడ ఇంకా నిర్మాణం ఎట్లా చేస్తున్నారు మీకు ఇంచు చూపించడం జరుగుతుంది. ఈ కొండ యొక్క వ్యూ ఇక్కడ ఏదో చెప్పినది. ఇక్కడ ఫిరంగిలు పెట్టేవాళ్ళు, ఫిరంగిలు ఆ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో పెట్టేసి కాల్చేవాళ్ళు. గుర్రపుశాల నుంచి మనం వ్యూ ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఇంకా చాలా వ్యూ చూపిస్తున్నాను మీకు, అంతా ఇంచు చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు దీన్ని కవరప్ చేశాను, 98% కవరప్ చేసి ఉన్నాను. ఏమంటే ఇంకా దేవాలయాల గురించి మీకు క్లుప్తంగా చూపించలేదు. అతి త్వరలో మేము ఇంకా గుత్తిలోని అన్ని దేవాలయాలను కూడా కవరప్ చేసి దాంట్లో వీడియో తీసే పర్మిషన్ ఉంటే వీడియో తీసి మీకు అందరికీ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అదే చూపించాను కదండి, ఇది అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, దాని పక్కన ఉండేది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవి కూడా అతి త్వరలో మనం పర్మిషన్ ఉన్నాయో లేదో కనుక్కొని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. ఈ బుర్జి యొక్క సంబంధించిన ఫిరంగిలు పెట్టే చోట ఇది. ఈ గుర్రపుశాల కాడ ఉంటుంది ఇది. ఇట్లా ముందుకు వెళ్ళాం మేము. ముందుకు వెళ్ళి ఇంకా ఇట్లా వ్యూ ఉంటుంది ఏం కథ అనేది. ఇది చూడండి, అది ఆ షేపు చేయాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఏం కథ అనేది. ఇలా చూడండి వ్యూ. ఇది వచ్చి సుమారు ఒక 100 మీటర్లు 150 మీటర్లు ఉండొచ్చండి గుర్రపుశాల మొత్తం. అంటే ముందు నుంచే లోపలికి వెళ్ళడానికి మొత్తం సంబంధించి. ఇవి చెప్పాను కదా గన్స్ విరింగి పెట్టే చోటు అండి, గన్స్తో కాల్చే చోటు కూడా. అదే బాణాలు కూడా వేసేవాళ్ళు ముందు, అంటే భటులు రక్షక భటులు మన రాజ్యంలో ఉన్నప్పుడు శత్రు సైన్యం దాడి చేసేటప్పుడు కూడా ఇక్కడ నిలబడి బాణాలు కురిపించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఫిరంగీలు పెట్టి పేల్చేవాళ్ళు, గన్నులు వాడేవాళ్ళు. మనోళ్ళు బాణాలు
బాణాలతో గురి వేసి ఇది చేసేవాళ్ళండి. బాణాలు వేసేవాళ్ళు. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేవాళ్ళు. ఈ పైనుంచి మనం యుద్ధం చేసేటప్పుడు పైన కోటలో ఉండే వాళ్ళకి విజయం సాధ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గోడలు రక్షణగా ఉంటాయి. కాబట్టి రాజులు ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో తమ కోటలు నిర్మించుకునే వాళ్ళండి. ఇలాంటి కోటల్లో రక్షణ ఎక్కువగా ఉండేది కాబట్టి ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో కోటలు నిర్మించుకునే వాళ్ళు. ఈ సందులు చూడండి, ఈ సొరంగాలు. ఎవరన్నా శత్రు సైన్యం పైకి ఎక్కేటప్పుడు ప్రయత్నిస్తే ఈ సొరంగాల నుంచి మరిగే నూనె వేసి వాళ్ళకి శత్రు సైన్యం మీదే వేసేవాళ్ళండి. అదే కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు గన్నులు పెట్టి ఈ సొరంగాల నుంచి ఎవరైనా శత్రువులు మన ఎవరో కాదండి, మన భారతీయులే స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడేవాళ్ళు. మన భారతీయులు రాజులు కానీ ఎవరైనా కానీ యుద్ధానికి వస్తే ఇక్కడ నుంచి గన్నుతో గురి పెట్టి కాల్చేవారని చెప్పేవారండి. ఈ కట్టడం ఎంతకాలమైనా ఇప్పుడు దాకా ఇలాగే ఉందండి. ఈ కట్టడం గురించి మీకు క్లుప్తంగా చూపిస్తాను. ఈ సొరంగాలు, దీనికి సంబంధించిన నూనె ఎట్లా పోసేవాళ్ళు, మరిగే నూనె గన్నులు పెట్టి ఇట్లా కాల్చేవాళ్ళు అనేది కూడా మీకు చూడండి. మొత్తం ఎన్ని సొరంగాలు ఉన్నాయో తెలుసా దీంట్లో? నూనె పోయడానికి, మరిగే నూనె పోయడానికి దీంట్లో 3-4 సొరంగాలు ఉన్నాయండి దానికి సంబంధించి. ఇది చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఎవరైనా చూస్తే చూడండి, దీంట్లో గన్ను పెట్టి మరిగే నూనెలు వేసి శత్రు సైన్యాన్ని మట్టి పెట్టేవాళ్ళండి. దీనికి సంబంధించిన వ్యూ ఇట్లా ఉంటుంది కూడా పూర్తిగా. ఇదే చెప్పాను కదా ఫిరంగిలు పెట్టే చోటని. మీకు ఇంకా క్లుప్తంగా చూపిస్తున్నాను, ఇంచి చూపిస్తున్నాను. గుత్తికొండ గురించి ఇది సైడ్ వ్యూ. మళ్ళీ సైడ్ గుర్రపుశాలకు సంబంధించిన ఇంకా వ్యూ అండి ఇది. మనం ఇంకా చూపిస్తున్నాము. అక్కడ మెటికలు అదే చెప్పాను కదా, ఇంకో సైడ్ రక్షణ కోసం భటులు రాజుల కాలంలో నిలబడడానికి చుట్టుపక్కల రక్షణ కూడా ఉండేవాళ్ళండి ఆ భటులు. అదేవిధంగా ఫిరంగీలు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఫిరంగీలు పెట్టేవారని ప్రచారంలో ఉంది. ఇది ఏ యూట్యూబర్ కూడా మనం చూపించలేదు. గుత్తికొండ అదే గుర్రపుశాల పక్క నుంచి చూస్తే ఇది హైదరాబాద్ వెళ్ళే రూట్ అండి. NH-47 అదే దీనికి సంబంధించినది వ్యూ. ఇది కొత్తపేట అండి. దీనికి సంబంధించినది గుత్తికొండ సంబంధించినది మొత్తం వ్యూ చూపిస్తున్నాను. సైడ్కి మొత్తము ఈ దార వచ్చి 16 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు, అంటే మినీ చైనా వాల్ ఆఫ్ ఇండియా అనేది చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఒక 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇది రక్షణ కూడా కట్టించారు. ఈ వ్యూ చూడండి, దాని పక్కన సంబంధించినది. ఇది తాడపత్రి పోయే రూట్ అండి. గుత్తికొండ చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎట్లుంటుందో చూడండి. ఇక్కడ సంబంధించిన మెడికల్ దావా, ఇంకా అక్కడ పురాతనమైన దావలు అంటే దీనికి సంబంధించినది దావ ఉండేది. అంటే ఇట్లా కిందికి వెళ్ళేకి కొత్తపేటకి వెళ్ళే దావ ఉండేది. ఆ దావ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఏం కథ అనేది. ఆ సైడ్ ఉండేది పడిపోయిందండి దావ ఉండేది. ఇప్పుడు కాలక్రమేణా పడిపోయింది. ఇంకా గుర్రపుశాలలోకి మనం ఎంటర్ అవుతున్నాం. గుర్రపుశాలకు మెయిన్ డోరు. దీనికి గేట్ కూడా ఉండేది. కాలక్రమేణా దాన్ని తొలగించడం జరిగింది. ఇది గేట్ ఉండేదండి, దీనికి కాలక్రమేణా తొలగించారు. ఇది గుర్రపుశాలకు సంబంధించిన ఎంట్రన్స్, అంటే ముఖద్వారం గుర్రపుశాల గురించి. ఇప్పుడు దాకా చెక్కు చెదరని గోడలను మనం ఒకసారి క్లుప్తంగా చూపిస్తాను మీకు. చూడండి ఎట్లుంది ఈ కట్టడం అనేది. ఎప్పుడు దాకా చెక్కు చెదరలేదు. ఈ చెక్కు చెదరలేదు. ఈ గుర్రపుశాలను మనం రాజులు వచ్చి అలసిపోయిన గుర్రాలను మరియు విశ్రాంతి తీసుకునే గుర్రపుశాలను నిర్మించారండి. ఈ కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ గుర్రపుశాలను వాళ్ళు సమావేశ మందిరముగా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో బ్రిటిష్ వాళ్ళు సమావేశం చేసుకునే వాళ్ళండి.
దీనికి సంబంధించిన వ్యూ ఇట్లా యూ షేప్లో ఉంటుంది. మీకు చూపిస్తున్నాను. దీంట్లో లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు గుర్రపుశాల లోపలికి. గుర్రపుశాల లోపలికి వెళ్ళే ముందర మీకు వ్యూ చూపిస్తున్నాను ఎట్లుంటుంది ఏం కథ అనేది. యూ ఆకారంలో ఉంటుంది. ఇది 100 మీటర్ల నుంచి 150 మీటర్ల దాకా ఉండొచ్చు అని నా అంచనా అండి. అంటే 100 లోపల ఉండొచ్చు అనుకోండి. ఇది గుర్రపుశాల మొత్తం లోపల నుంచి అట్లా యూ షేప్లోకి మనము వచ్చేదానికి ఇది ఎంత ఉంటుంది వ్యూ చూడండి. ఇంకా మనం లోపలికి వెళ్ళేకి ఇంకా చూస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తున్నాం అండి. ఈ ద్వారం అంటే గుర్రాలు లోపల ఉండడానికి ద్వారం అండి ఇది. అంటే ద్వారాలు దండిగా ఉన్నాయి. కిటికీలు మొత్తం అంటే వాళ్ళకి గుర్రాలకి వెళ్తురు వచ్చేదానికి, మరి అదేవిధంగా గాలి వేయడానికి కిటికీలు ఉండేవండి. ఈ గుర్రపుశాలకు సంబంధించిన వ్యూ బయట ఆకారము యూ ఆకారంలో ఉంటుంది. లోపల కూడా వ్యూ ఆకారంలోనే ఉంటుంది. ఈ యూ ఆకారం ఎట్లుంటుందో చూడండి బాగా నీట్గా. బయట కిటికీలు కూడా యూ ఆకారమే. ఏ ముఖద్వారాలు కూడా యూ ఆకారంలోనే ఉన్నాయండి. ఇది సొరంగం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే తవ్వకాలు చేస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చే ఇట్లా యూ ఆకారంలోనే ఉంది చూడండి. ఇది కూడా గుర్రపుశాల. మీకు గుర్రపుశాల మొత్తం చూపిస్తున్నాను. మీకు ఏం చేయించు లోపల ఎట్లుంటుంది ఏ గత అనేది. ఈ గుర్రపుశాలకు మొత్తం ఏం కథ అనేది ఆ గుర్రపుశాలకు సంబంధించిన ద్వారం, గోదారం ఇక్కడికి పక్కకి వెళ్ళడానికి ద్వారం ఉండేదండి. ఇంకా మీకు వెళ్తూ చూపిస్తున్నానండి. ఇంకా గుర్రపుశాల మొత్తం వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇది ద్వారం. మనం మళ్ళా దీంట్లో నుంచి అవతల పక్కన దాకి వెళ్దామండి. ఎట్లా వెళ్తున్నాం అనేది చూడండి. ఇది మనకి తలకి తగులుతుంది స్ట్రైట్గా వెళ్తే. దీన్ని ఒక వంకర యూ షేప్ ఆకారంలోనే ఉంటుంది మొత్తం. ఇది ఈ గుర్రపుశాల మొత్తం యూ ఆకారంలోనే ఉంటుంది. యూ చూడండి మీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది యూ ఆకారం అనేది. కరెక్ట్ కదా మీకు నేను చెప్పిండేది. యూ ఆకారంలోనే మొత్తం కనిపిస్తుంది గుర్రపుశాల. దీంట్లో కానీ ఏ సినిమా వాళ్ళైనా సరే ఈడ వచ్చి సినిమా తీస్తే బాగుంటుంది అనేది నా ఒక సలహా అండి. ఇలాంటి వ్యూలు ఇంకా చాలా ఉన్నాయండి దుబాటలో. షార్ట్ ఫిలిం మేకర్స్ కానీ ఇంకెవరైనా కానీ యూట్యూబర్స్ కానీ ఏమైనా ఫిలిమ్స్ తీయాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీయండి. ఫైటింగ్ సీన్స్ కానీ ఇంకోటి ఏమైనా కానీ కెమెరాలో అలవ్ లేదు, డ్రోన్లో అలవ్ లేదు. ఇవన్నీ కావాలంటే పురావస్తు శాఖ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. కెమెరాతో అది సెల్ ద్వారా అయితే ఏం పర్మిషన్ అవసరం లేదు. గుర్రపుశాల సంబంధించినది వ్యూ చూడండి. అదే మొత్తం పక్కన ఇటు చూసిన యూ ఆకారం మీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంటుంది యూ ఆకారం అనేది. గోడలు దానికి సంబంధించిన ఇటుకలు కూడా మీకు చూపిస్తున్నాను. ఇటుకలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఆ కాలంలో సన్న ఇటుకలు కాకపోతే పవర్ఫుల్ ఇటుకలు అనమాట అవి. వ్యూ బయట నుంచి చూపిస్తున్నాను. ఇంకోసారి మీకు బాగా చూపిస్తున్నాను. గుర్రపుశాల ముందర ఉండేది ఇది. చెప్పినా కదండి అక్కడ ఉండే వాళ్ళకి నీటి దోహదన్ని తీర్చేది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటివి అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా చుట్టుపక్కల, పైనుంచి నీళ్లు కానీ ఎటువైపున నీళ్లు ప్రవహించిన దాంట్లోకి వచ్చి స్టోర్ అయ్యే విధంగా ఆ కాలంలో కట్టడాలు ఉన్నాయండి. ఇవి చూడండి. అక్కడ కూడా ఒక హోల్ ఉంది. ఈ హోల్ నుంచే నీళ్ళు వెళ్ళేటివి. దాంట్లోకి ఎట్లా వెళ్తాయి ఏం కథ అనేది బావిలోకి అట్లా నీళ్ళు వెళ్ళి పూర్తిగా కిందకి వెళ్ళేటివి దాంట్లో బావిలోకి. అక్కడికి వెళ్ళి స్టోర్ అయ్యేటివి. ఇంకా మనం పోదాం పదండి. ఇంకా పైన చూద్దాం. ఇది గుర్రపుశాలకు సంబంధించినవి వ్యూ. దీనికి సంబంధించి చూపిస్తున్నానండి మీకు. ఇది క్లుప్తంగా మీకు అక్కడ ఉండే వాళ్ళకి నివాసం ఉండే గదులుగా చెప్పేవాళ్ళండి. ఈ గుర్రపుశాలకు నివాసం అక్కడ పట్టులకు కావచ్చు, ఆ సైన్యంలో ఉన్న కుటుంబాలకు కావచ్చు, ఇది సంబంధించి ఏమన్నా విషయం అండి. ఇది చెప్పడం మర్చిపోయినాను. ముందర దాంట్లో గుర్రపుశాలలో చూపించాను పోస్ట్ ఆఫీస్ అండి.
ఇప్పుడు ముందుకు వచ్చేసాం మనము. దీనిలో క్లుప్తంగా మనం వివరించడం జరుగుతుంది. వ్యూ చూపిస్తున్నాను. నాకు తెలిసిన వ్యూ మీకు ఎట్లా ఏం కదా నా కంటికి ఎట్లా కనబడేస్తే ఆ విధముగా మీకు వ్యూ చూపిస్తున్నానండి. దీనికి సంబంధించినది ఒక్కొక్కటి గది సపరేట్ ఉండేది. ఇది కూడా యూ ఆకారంలోనే ఉంది లోపల. ఇది ఇప్పుడు దాకా ఇవి చెక్కు చెదరలేదండి, పెయింటింగ్ కానీ ఇంకేదైనా కానీ. ఇంకా ఇది హర్రర్ మూవీ తీయడానికి బాగా పనికి వస్తుంది, ఏమైనా సెట్టింగ్ వేసి. ఇలాంటి ప్రాంతాలు కూడా సినిమాకి బాగా యూజ్ అవుతాయండి. ఖర్చు తక్కువ, ఇక్కడ ఫుడ్ గిడ్డ అనేది ఖర్చు తక్కువ ఈ గుత్తి ప్రాంతంలో. ఫిలిం మేకర్స్ ఎవరన్నా చూసింటే దీనికి చూడండి, ఇట్లాంటి లొకేషన్లో మీరు వాడుకోవచ్చు. మా గుత్తికి కూడా పేరు వస్తుంది, గుత్తి కోటకు కూడా పేరు వస్తుంది. అయినా దీనికి చరిత్ర ఉంది, కానీ ఇప్పుడు కాలక్రమేణా దీని చరిత్ర పుటల్లో ఇది నాశనమయ్యే స్టేజ్లో ఉంది. ఇది కాకపోతే కొన్ని సినిమాలు తీయడం ద్వారా ఈ గుత్తి కోట, మా గుత్తి కొద్దిగా చాలా అభివృద్ధి చెందుతాయి. చూడండి, ఇలాంటి ద్వారాలు ఉన్నాయి. మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీయచ్చండి దీంట్లో. ఇంకా బయటకు వచ్చేస్తాం కదా, సినిమా గురించి పక్కన పెట్టేసి మన గుత్తికోట గురించి ఇంకా వెళ్దాం. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ వచ్చి ద్వారం అండి, ఇంకో ద్వారం స్టార్ట్ అవుతుంది. మెటుకలు ఇవి. ఇంకా అక్కడి నుంచి వ్యూ, ఇక్కడ గురబ్శాల సంబంధించిన వ్యూ చూపిస్తున్నాను. ఇంకా ఇది చూడండి, మెటుకలు గోడ ఇది. ఇంకా ఎక్కుతనం, ఇంకా పైకి ఎక్కాము. ఇంకా వచ్చి ద్వారం ఉండి స్టార్ట్ అవుతుంది. ఈ ద్వారం మీకు ఎట్లా ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లే చెక్కు చేదలేదండి ఈ ద్వారము. ఈ ద్వారం సంబంధించినది వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇదే ద్వారం అండి. ద్వారం పక్కన సందు ఉంది కదండి, దాంట్లో సొరంగంలో నుంచి బయటకు వస్తే విద్య బాగా వస్తుందని చెప్పేవారండి. ఇప్పుడు కాలక్రమేణా దాంట్లో రాళ్ళు అవి ఇవి పెట్టేసి ఉన్నారండి. ఇవి చూడండి, ఇవి రంధ్రాలు. దాని వెనకాల సైనికులు ఉండేవాళ్ళు. దీంట్లో బుర్జు వెనకాల సైనికులు ఉండేవాళ్ళు. ఎవరైనా శత్రు సైన్యం ఇక్కడ వస్తుందా లేదా అనేది చూసి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. ఈ ముఖద్వారము, అనేక ముఖద్వారాలు ఉన్నాయి గుత్తికోటలో. మనం ఈ ముఖద్వారంలోకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి లక్ష్మీ అమ్మవారు అంటే సంబంధించింది, ఈ ద్వారం సంబంధించిన చూపిస్తున్నాము. ద్వారం పైన ఎట్లుంది ఏం కథ అనేది. ఈ ద్వారంలో రంధ్రము అది సంబంధించిన ఏమన్నా శత్రువులు వస్తే ఆ రంధ్రంలో నుంచి వేడి నూనె వేసి వాళ్ళని శత్రువులను సంహరించేవాళ్ళు. ఇంకో ద్వారంలో లక్ష్మీదేవి సంబంధించిన ఏనుగు బొమ్మలు ఉన్నాయండి. ద్వారంలోకి మనం ప్రవేశిస్తే స్ట్రక్చర్ చూడండి, ద్వారం సంబంధించినది. ఈ స్ట్రక్చర్ రాళ్ళు చూడండి ఎంత సైజు ఉండేటివి. ఆ రాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారు స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి మనం ఆడ 2 ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవి దేవాలయం అండి, అంటే స్టాచ్యూ, ముఖద్వారం అది. ఈ ద్వారంలోకి వెళ్తే ఈ స్తంభాల మీద గదలు కానీ ఇంకో షేపు ఆకారంలో మనకు కనిపిస్తున్నాయి శిలలు. చూడండి, ఇది శిలలు నిర్మించారు. కొన్ని కాలక్రమేణా శిలలు తొలగి ఉంచబడ్డాయో తెలియదండి ఇవి. దీనికి సంబంధించి మనం ముఖద్వారం, ఈ ముఖద్వారంలో మనం కూర్చుంటే, నీడు ఉండే ప్రదేశాల్లో కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది కూడా. ఇక్కడ చూడండి రాళ్ళు సైజ్ చూడండి, ఇట్లా
ఈ కట్టడం కానీ ఈ శిలలు చెక్కడం విధానం కానీ చాలా బాగుంటుంది. చూడండి ఇవి శిలలు ఎట్లా ఉన్నాయి ఏం కథ అనేది ఒకటి చెక్కడం శిల్పాలు చెక్కే విధానం చూడండి. బయటకు వచ్చాము ఇంకో దారం నుంచి ఇంకా పైకి ప్రయాణం అవుతున్నాం. ఈ రాళ్ళు చూడండి, ఇంత సైజు రాళ్ళు ఎత్తేవాళ్ళు అన్నమాట పురాతన కాలంలో వాళ్ళు. ఇప్పుడు మనం సన్న సైజు రాయి కూడా ఎత్తలేము. చూడండి ఇవి కింద వర్షానికి పడ్డాయి. పైన నుంచి కట్టడం ఉంది కదా, బుర్జీ ఉంది కదా, ఆ బుర్జీ కింద పడింది కాలక్రమేణా. ఇది చూడండి, ఇది సున్నము, ఇది నురుకు రాళ్ళు, మిగతా సిమెంట్ లేదంటే అప్పుడు వాడకాలు, బెల్లము ఇవన్నీ వాడేవాళ్ళు. ఇక చూడండి, ఇది చెప్పాను కదా దావ కొండ పక్కన ఉండేది. మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి, మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. వెళ్దాం, కోటలోకి మనం వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం. ఇంకో ముఖద్వారం అండి. ఇది కాలక్రమేణా పడిపోయి ఉంది. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇది రక్షణ గోడ వచ్చి 16 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు ఉన్నాయని చెప్తున్నారండి. ఈ రక్షణ గోడ వచ్చి చైనా వాల్ మాదిరి ఉంటుంది. రక్షణ గోడ మినీ చైనా వాల్గా చెప్పుకోవచ్చు మనం. ఇది చూడండి, ఇది ఎట్లుంది, కొండ అనేది నున్నగా ఉంది. ఈ కొండ యొక్క ప్రాంతం వర్షం పడి ఇట్లా తయారైంది. ఇది ఇట్లా కూడా ఎక్కేవాళ్ళండి పైకి. ఈ దారం నుండి చూపిస్తున్నాం కదండి. ఇది సున్నము, కుంకర అంటే కుల్కరాళ్ళు, బెల్లము, మిగతా మిశ్రాలు వేసి ఇది రోడ్డు ఆ కాలంలో నిర్మించారు. చూడండి, ఇది లోపలికి వెళ్తున్నాం, పైకి వెళ్ళాం. ఇంకా చూడండి వ్యూ ఎట్లుంది ఏం కథ అనేది ప్రతి విషయం మీకు క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఇంకొక ముఖద్వారం అండి. మనం ఇంకో ముఖద్వారంలోకి వెళ్తున్నాం. పైన ఉండేటివి కాలక్రమేణా కింద పడి కూలిపోయినాయి. కాలక్రమేణా పడిపోయి కొన్ని తవ్వకాలు చేస్తున్నారు. ఇంకా మెడికల్ అదే చెప్పినాం కదా, బుర్జు సంబంధించిన దావండి. ఇంకోసారి చూపిస్తున్నాను బయట వ్యూ. అక్కడ నుంచి ఎట్లుంటుంది ఏం కథ అనేది మినీ చైనా వాల్ మాదిరి ఉంటుంది చూపిస్తున్నాను. ఇంకొక ద్వారం అండి, ముఖద్వారం ఇది. దీన్ని కూడా కాలక్రమేణా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఇది బాగుండేది శిలం. దీని పక్కన ఇంకోటి ఉండేది, అంటే ఎప్పుడు లేదు, అక్కడ వినాయకుడి విగ్రహం ఉండేది సైడ్కు. అది కూడా కాలక్రమేణా తొలగించేశారు. అంటే తవ్వకాల్లో అంటే గుప్త నిధుల కోసం తవ్వారు దాన్ని, ఇప్పుడు లేదు. అలాగే ముందుకు వచ్చి ఇంకా ఈ బుర్జు అండి, మీకు చిత్రలేఖనంలో కూడా మీకు చూపించున్నాను. బుర్జుల నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం. దానికి సంబంధించిన లోపలికి ముఖద్వారంలోకి ప్రయాణం అవుతున్నాం మనము. ఇంకా లోపలికి వెళ్ళాం. ముఖద్వారంలో దానికి సంబంధించిన స్తంభాలు, అక్కడ ఉన్న రాళ్ళు బండలు, నా బండలు ఎట్లా ఏం కథ అనేది మొత్తం వివరంగా చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మేము అలసిపోయి ఇంకా ఇక్కడ కూర్చున్నాము, విశ్రాంతి తీసుకున్నాం కొద్దిసేపు. ఇక్కడ సైడ్కి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కున్నారు రాతి మీద. ఇంకా అట్లే చెక్కిన తర్వాత చూపిస్తున్నాను. అట్లే వెళ్దాం ఇంకా ముందరికి. ఇంకా కుదరం ఇక్కడ పైన ఉండేదండి, ఇక్కడ కత్తి ఇంకా వేరే గుర్తులు ఉండేటివి. ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా దీనికి సంబంధించిన ఇంకో ముఖద్వారము. ద్వారం సైడు అంతా శిథిలమైపోయింది కాలక్రమంలో. ఇంకా ఇది వచ్చి కుండబాయి. ఇది కుండబాయి అంటారండి.
కోడిగుడ్డ ఆకారంలో ఉండేది కాబట్టి దీన్ని కుండుబాయి అనేవాళ్ళు. కుండాబాయి కోడిగుడ్డి ఆకారంలో ఉంది కాబట్టి కుండాబాయి అనేవాళ్ళు దీన్ని. ఇది కూడా కాలక్రమంలో పుంజేసి ఉన్నారు. ఇంకా మెటుకలు చూపిస్తున్నానండి. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తే మనం ఇంకా దగ్గరలో ఉన్నామండి. ఇంకా పైన రాజుగారి సింహాసనం దగ్గర ఇంకా ఒక 15 నిమిషాల్లో మనం పైకి వెళ్తామండి. ఇది ముఖద్వారం. ఇంకో ముఖద్వారం. ఈ ముఖద్వారం కూడా ఒక అరబ్ కంట్రీకి సంబంధించిన కట్టడం మాదిరి ఉంటాయండి ఇక్కడ ముఖద్వారాల పైన. చూడండి, సైడ్ చూడండి, మొత్తం వ్యూ చూడండి ఒకసారి. మనం ఎట్లా వెళ్తున్నాం, ఏం కథ అనేది కూడా మొత్తం మీకు వీడియో తీస్తున్నామండి. చూడండి, అట్లా మొత్తం ఏమేమి ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి, ఏ టు జెడ్ కళ్ళు కట్టినట్లు. మీరు కొండకి ఎక్కలేక కొంతమంది ఎక్కలేరు కదండి, కొద్దిగా బరువు ఉండే వాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కాళ్ళ నొప్పుల వాళ్ళు ఉండేవాళ్ళు. మొత్తం వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ ఏం కదా, దాని పక్కన ఏమి అనేది మొత్తం ఇట్లా నీళ్ళు, వర్షం నీళ్ళు ఇక్కడ వాళ్ళ జారి ఈ బావిలోకి వచ్చేటివండి. మీకు బావి కూడా చూపిస్తున్నాను. ఇట్లా నీళ్ళు దీంట్లోకి వస్తున్నాయి ఏం కథ అనేది మీకు చూస్తున్నారు, స్పష్టంగా నడుస్తుంది. ఈ నీళ్ళు ఆకారం పచ్చగా ఉన్నాయండి. ఈ బావి పూర్వీకులు బాగా ఇల్లాడే వాళ్ళు, దీనిలో రాజులు కానీ ఎవరైనా కానీ అంతా ఈ బావిలో బాగా ఇల్లాడే వాళ్ళని ప్రచారం ఉంది. ఈ బావి కూడా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది, ఐస్ ఉన్నట్లుంటాయి నీళ్ళు దీంట్లో. మేము కూడా చాలాసార్లు ఇల్లాడాము దీంట్లో. ఇప్పుడు ధైర్యం చదివిపోతున్నాం. ఇంకా మేము చూపిస్తాను చూడండి. ఈ బావి చాలా అత్యంత చల్లగా ఉంటాయి నీళ్ళు దీంట్లో. నేను చాలా 3-4 సార్లు ఈదలాడాను దీంట్లో. ఇప్పుడు ఎండాకాలంలో ఏంటి నేను ఈదలాడే చూపించాను వాడిని. ఇంకా పక్కన చూడండి, ఇంకా ఇది హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ పోయే హైవే అండి ఇది. ఇంకా ఇట్లా తాడపత్రి పోయే రూట్. ఇంకా ఇది కొత్తపేట. ఇది గుత్తికొండ వెనకాల సైడ్ ఉంటుంది. కొత్తపేట ఉంది. కొత్తపేట యొక్క పొలాలు మళ్ళా మొత్తం వ్యూ చూపిస్తాను. గుత్తికోటకు సంబంధించినది, పురాతన కాలంలో సంబంధించినది. రుబ్బురోళ్ళు బావి పక్కన ఇవి రుబ్బురోళ్ళు ఉండేటివి. ఈ క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించినది గుత్తికోటకు సంబంధించినది. ఇంకా ఎట్లా ఏం కథ అనేది. ఇది బావి అండి. ఇంకోటి దీంట్లో నీళ్ళు తెల్లగా ఉన్నాయి, ఇవి తాగుతారండి నీళ్ళు. ఇట్లా ఉండేది చూడండి. ఇది చాలా సొరంగం టైప్లో ఉంటుంది. దీనికి సంబంధించినది. మనం ఎట్టుంటుంది బావి మొత్తం చూపిస్తున్నాను వ్యూ మీకు. దాని పక్కన ఇది చూపిస్తున్నాను మెట్టుకుందామా. ఇది ఇంకో బావి అండి. మొత్తం 108 బావులు ఉన్నాయి ఈ గుత్తికోటలో. మొత్తం బావులు మేము కవరప్ చేస్తున్నాను. కోటలు అంటే కొండపైన ఒకటే కాదండి, మొత్తం గుత్తి ఎంట్రన్స్ కా నుంచి అంటే మళ్ళీ ఇంకా కొద్దిగా గాంధీ చౌక్ వరకు అండి మొత్తం బావులు ఉన్నాయండి. 108 బావులు గుత్తిలో సంబంధించి. గుత్తి అంటే గుత్తికొండ గుత్తికోటకు సంబంధించి 108 బావులు ఉన్నాయి. మెడికల్ దావా ఇది. అంటే ఆ పురాతన కాలంలో సంబంధించిన మెడికల్ ఎట్లుండేవి ఇంకా అనేది దానితో ఇది చేసి ఉన్నారండి. ఇంకా వ్యూ చూడండి. ఈ వ్యూ మీకు అంతా చూపించాము కదా. ఇంకా ఇంకో బావి చూపిస్తున్నాను. ఈ బావి చూడండి ఏ విధంగా ఉంటుంది బావి. ఈ బావికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నుంచి నిమ్మకాయ విసిరితే అవతల నిమ్మకాయ పడదని ఇది ప్రచారంలో ఉందండి. ఇది బావి వెనకలో ఉండేది. ఇది ఈ బావి దగ్గర దీంట్లో నివాసం ఉండేవారండి. అక్కడ రాజులకు సంబంధించిన సైనికులు కావచ్చు, ఇంకా ఎవరన్నా రాజుల మందిరం నివాసంలోకి
ఉండేదండి. ఇక్కడ నుంచి మనం మెడికల్ దావా వెళ్తున్నాము. ఇది ఇంకో ద్వారము. ఇంకా ఇంకా 2 ద్వారాలు ఉంటాయి. 2 ద్వారాల్లో రాజుగారి సింహాసనం మరియు రాణిగారి ఉయ్యాల ఊగే చోట మీకు చూపిస్తామండి. ఇది ద్వారం లోపలికి మనం వెళ్తున్నామండి. ఇంకా ద్వారంలో నుంచి దీనికి సంబంధించిన ద్వారం మీకు క్లుప్తంగా చూపిస్తున్నాం. ఈ ద్వారం కాలక్రమేణా పడిపోయిందండి. ఇంకా తవ్వకాలు కూడా చేస్తున్నారు. ఇది వచ్చి అరబ్బుకు సంబంధించిన కట్టడాలు మాత్రం ఉంటుంది. ఇది చూడండి, ఇంకా మెడికల్ దావా అంతా మనం ఇంకా దాని పక్కన మెడికల్ చూపిస్తున్నాము. ఇంకా బావి దీని పక్కన మెడికల్ ఎక్కేటప్పుడు బావి ఉంటుంది. ఈ బావి నీళ్ళు చాలా నీట్గా ఉన్నాయండి తాగడానికి. ఇంకా ఈ మెడికల్ చూడండి, మెడికల్ దావలో ఇంకో సైడ్కి మనం చూస్తున్నాము. ఈ విధంగా వెళ్తున్నాము, పైకి వచ్చాము. పైకి వచ్చి చూస్తున్నామండి. అందులోని నివాసాలు కూడా మీకు చూస్తున్నామండి. ఈ పక్కన ఉండేటివన్నీ నివాసాలు, గుళ్ళు కూడా ఉండేటివి. ఇది కూడా నివాసమే. దానితో పాటు ఇది చీకటి గది అండి. చీకటి గది ఖైదు చేసే స్థలం అండి. శత్రు సైనికులకు కానీ ఇతర ఖైదులకు కానీ దీంట్లో చీకటి గృహాలు వేసేవాళ్ళండి. ఇది దాని పక్కన ఉండే నివాసానికి టెంపుల్కు సంబంధించినది ఇది ఉంటుంది. దీనికి సంబంధించిన వ్యూ మీకంతా చూపిస్తున్నాము దీని లోపల. అదేవిధంగా ఇంకా పక్కన చుట్టుపక్కల ఉన్న గృహాలకు సంబంధించినవి, దాని పక్కన సంబంధించిన బావి. ఇది బావి అండి. ఇది ఎండిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. దీన్ని బావిలో బాగా నీళ్ళు ఉండేటివి. దాని పక్కన గుడి ఉంది. ఆ గుడి కాలక్రమేణా ఇప్పుడు పడిపోవడం జరిగింది. ఇంకా మనం చీకటి గదిలోకి వెళ్తున్నాము. ఈ చీకటి గదిలో అతి క్రూరంగా సైనికులు కానీ, శత్రు సైనికులు కానీ మరియు ఇతర ఖైదీలు కానీ నరకం చూపించేవాళ్ళు ఈ చీకటి గదిలో. ఇది ఎంత చీకటిగా ఉందంటే చూడండి మీరు. ఇంకా నేను వీడియో తీస్తున్నాను సాధ్యమైనంత, ఎందుకంటే తవ్వకాలు జరిగి ఉన్నాయి దీంట్లో. నాకు చేతనంత వరకు మీకు వెళ్తాను లోపలికి. దీంట్లో బ్రిటిష్ వాళ్ళు, స్వతంత్ర సముద్ర యోధులు కానీ ఇతర ఖైదీలు కానీ దీంట్లో వేసేవాళ్ళు. చాలా కఠినంగా శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దీని లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. దిగడానికి కూడా ఎట్లుందంటే అతి కఠినంగా ఉంది. నాకు సాధ్యమైనంత వరకు మీకు తీస్తున్నాను. ఇతర యూట్యూబ్లో దీన్ని క్లుప్తంగా చూపించడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ దిగడానికి కూడా లేదు, తవ్వకాలు జరిగి ఉన్నాయి. చూడండి, నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపిస్తున్నాను. ఈ చీకటి గదేలా అంటే చాలా తక్కువ వెలుతురు వస్తుంది దీంట్లో. అంటే రావాలా వద్దా అనే వెలుతురు వస్తుంది. దీంట్లో ఖైదీలని చిత్రహింసలు చేసేవాళ్ళండి. దీంట్లో ఇంకా వెలుతురు లేక, తాగడానికి నీళ్ళు దొరక్క అసలు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు దీంట్లో బ్రిటిష్ వాళ్ళు ఖైదీలని. మరియు స్వతంత్ర సమరయోధులను కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పుతున్నారు నా పూర్వీకులు చెప్పేవాళ్ళు, అంటే మా పెద్దలు. అదేవిధంగా బయటకు వచ్చామండి చీకటి గది నుంచి. మనం అది జైలు చెప్పొచ్చు అండి, మామూలుగా అంటే ఇప్పుడు జైలు అని చెప్పొచ్చు. చూడండి ఇది ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అని వేస్తారు కదా చీకటి గదిలో, ఆ టైప్లో ఉంటుంది. దానికన్నా ఇంకా ఇది చాలా ఘోరంగా ఉంటుంది. అది సేమ్ అని చెప్పొచ్చు. మీకు ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ఖైదీని చేసిన విధం. ఇది బాగుండి అక్క చెల్లెలు బావి అంటారు. ఈ అక్క చెల్లెల బావి గురించి మీకు చూపిస్తున్నాను. దాని పక్కన ఉండేది గృహ, అంటే సొరంగం టైప్లో తవ్విన్నారు. అది దీంట్లో కూడా నీళ్ళు ఉండేటివి, ముందు కాలక్రమంలో ఎండిపోయినాయి. చీకటి గృహ అంటే చీకటి గది మీకు చూపిస్తున్నాను. జైలు, ఈ జైలు ఎట్టుండేదంటే చాలా చిన్నగా ఉండేది. అదేవిధంగా మీకు చూపిస్తున్నాను. ఇది అక్క చెల్లెల బావి అండి. ఈ
పెద్దగా ఉండేది అక్క, సన్న బాగుండేది చెల్లి. దాని మధ్యలో రంధ్రం ఉండే, ఆ రంధ్రం నుంచి నీళ్లు తీసుకొని తాగేవాళ్ళు. ఎందుకంటే 2 బావుల మధ్య సొరంగం ఉండేది. ఆ సొరంగంలో నుంచి నీళ్లు తీసుకునేవాళ్ళు. దాంట్లో తేటగా నీళ్ళు వచ్చేటివి. ఇది అక్క చెల్లెలు బావి అంటారు. ఇది ఎవరు చూపించారంటే మీకు ఈ బావికి సంబంధించి మొత్తం క్లుప్తంగా ఎవరు చూపించారు ఇంచు పదండి మనము. ఇది వచ్చి రాజుల సమావేశం అయ్యే వాళ్ళంట. దీంట్లో నాకు దీని క్లుప్తంగా తెలియదు, కానీ ఇక్కడ ఉండే చిత్రాలు చూడండి. ఇప్పుడు దాకా ఒక తెలియదు ఇలాంటి చిత్రాలు. ఆ పురాతన కాలంలో సంబంధించిన చిత్రాలు ఇవి. నాకు తెలిసి ఇక్కడ రాజుల సమావేశం అయ్యేదని చెప్పారు అండి. నేను దీని గురించి క్లుప్తంగా తెలియదు. ఈ వీడియోలో ఎవరు చూపించారు. ఈ రంగులు చూడండి, ఇప్పుడు దాకా పోలేదు. ఈ రంగులు అట్లే ఉన్నాయి. ఇది ఒక జింక మాదిరిగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ చూస్తే వేరే విధంగా అనిపిస్తుంది. టక్కని చూస్తే అది చూడండి, ఇవి డైమండ్స్ రూపంలో ఉంటాయి. ఇది ఈ గుర్తులు చూడండి. ఇంకా కళాకారం అప్పటికి చిత్రాలు ఇట్లా విధంగా ఉండేవాళ్ళు. చేతితో వేసేవాళ్ళండి. అంటే ఇవన్నీ ఎలా అంటే చేతికి పెయింట్ తగిలించుకొని వేసేవాళ్ళు. అప్పుడు బ్రష్లు కానీ ఏమి కానీ ఉండేటివి కాదు. దానికి సంబంధించినది చేత్తోనే చిత్రాలేఖనం చేసేవాళ్ళు. తమ వేళ్ళతోనే దాన్ని చిత్రాలేఖనం చేసేవాళ్ళు. చూడండి, ఇక్కడ ద్వారం సంబంధించి ద్వారం కాదు ఇది, చిత్రలేఖనం చేసిన సింహాసనం టైప్లో ఉంటుంది కూర్చునేకి. ఈ చిత్రాలను చూడండి, చాలా నీట్గా మీకు కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎవరు మీకు చూపించండి, యూట్యూబర్ కూడా చూపించారు. క్లుప్తంగా మీకు చూపిస్తున్నాను. నా భాషలో నాకు తెలిసిన గుత్తికోట సంబంధించిన విషయం అండి ఇది. మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇంకా వెళ్తాను. ఇంకా ఈ గుత్తికోటలో అనేక సొరంగాలు, ఈ సొరంగాలు వచ్చి ఇక్కడ నుంచి హంపికి వెళ్ళే మార్గాలు ఉన్నాయని, అదే రాయల వారు ఇక్కడ నుంచి హంపి నుంచి ఇక్కడికి వచ్చేవారని ప్రచారంలో ఉంది. ఇది బావి అండి. ఇంకొకటి ఈ బావి పైకి వెళ్తున్నాం మెటికల ద్వారా. నేను చెప్పాను కదా సొరంగాల్లో. ఈ సొరంగాల్లో దీంట్లో ఈ కోటలో వచ్చి అనేక టన్నల్స్ ఉన్నాయంట. టన్నల్స్లో వివిధ రూములు, కొలనులు, దేవాలయాలు, శివాలయాలు కూడా ఉందని టాకు. అంటే నాకు చెప్పారు పూర్వీకులు, అంటే పెద్దలు, అంటే నాకు గుత్తికోట గురించి తెలిసిన వాళ్ళు పెద్దలు చెప్పేవాళ్ళు అండర్గ్రౌండింగ్ ఉందని. ఇంకా ఆఖరికి మనం ఇక్కడికి వచ్చేసాము అండి. రాణిగారి ఉయ్యాల ఊగే చోటుకి వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కుతాను మెటికల ద్వారా. రాణి ఉయ్యాల ఊగే చోట మీకు క్లుప్తంగా చూపిస్తున్నాను. మెటికలు ఎక్కేద్దాం. ఇక్కడ అదే చెప్పాం కదా ఇంతకుముందు, ఫిరింగిలు గన్నులు ఉపయోగించేవాళ్ళని. ఇంకా ఇది దీని మధ్యలో రాణిగారు ఉయ్యాల ఊగుతారని ముందు నుంచి చెప్పేవాళ్ళు. నేను పిల్లప్పటి నుంచి ఇదే వింటూనే ఉన్నాను, రాణిగారి ఉయ్యాల ఊగేది చోట అని. ఈ క్లుప్తంగా చూపిస్తున్నానండి మీకు. ఇంకా ఫిరింగిలు అవి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మామూలే, రాజుల కాలంలో మనం తెలిసిండేదే. ఇంకా ఏదో చూడండి మెటికలు ఎంత సన్నగా ఉన్నాయో దీని ఎక్కేకి. చూడండి, దీంట్లో నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. గుర్రపుశాల వ్యూ ఎట్లుంటుంది ఏం కథ అనేది ఇక్కడ నుంచి. ఇంకా అదే మినీ చైనా వాల్, మన గుత్తికోట సంబంధించిన మినీ చైనా వాల్ మీకు చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన కడ్డీలు ఉన్నాయంట దీని లోపల ఉండి. ఇక్కడ అనేవారు ఉయ్యాలు అంటే మామూలు బల్ల టైప్లో ఆ టైప్లో ఉంటుందేమో నాకు తెలియదు, కానీ అది రాణిగారు ఉయ్యాల ఊగే చోట అని చెప్పేవారు. ఇది గుర్రపుశాల ఇంకోసారి చూపిస్తున్నాను. చైనా వాల్ అంటే గుత్తికోట చైనా వాల్ అండి. ఇది రక్షక వలయం, ఇంకా రక్షక వలయం అని చెప్పచ్చు. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను దీనికి సంబంధించినది. ఇంకా బయటి వ్యూ, దాని రాణిగారి ఉయ్యాలకు సంబంధించిన బయటి వ్యూ ఎలా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ముందుకు వెళ్దాం, మనం కిందకి వెళ్తున్నాం. ఇంకా
కిందికి వెళ్తున్నాను. దిగడానికి చాలా కష్టంగా ఉంది. ఇది ఎక్కడ కింద పడతామనే భయం కూడా ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్నా. సొరంగాలు దీన్ని చెప్పాను కదండి, గుత్తికోటలో చాలా సొరంగాలు ఉన్నాయని. దీని సొరంగాల్లో ఇది రహస్య గదులు, ఇంకా శివాలయం కూడా ఉందని, కొలను, దాని మధ్యలో కొలను కూడా ఉందని ప్రచారంలో ఉంది. చూడండి, రాణగారి ఉయ్యాల ఊగే చోట అన్నట. దీనికి సంబంధించిన క్లుప్తంగా మీకు చూపించడం జరిగింది. దీన్ని ఇంకా ఇది వచ్చి చెప్పున్నాం కదా, బుర్జు రక్షక భటులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అందరు దానికి రక్షణగా నిలబడే వాళ్ళు. వ్యూ చూపిస్తున్నాను మీకు, మొత్తం గుత్తి వ్యూ ఇట్లా కనిపిస్తుంది, ఏం కథ అనేది మీకు చూపిస్తాను క్లుప్తంగా. చూడండి, ఇది బుర్జు ఇట్లా మొత్తం A to Z. డ్రోన్లో చూస్తే గుత్తి కోట అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. నేను చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్నాను. నా వర్షన్లో నేను ఇంకా దీన్ని చూపించడం జరుగుతుంది. దీని చరిత్ర గురించి లాస్ట్లో మీకు కట్ చేసి మొత్తం పుస్తకాల్లో ఉండేటివి, అంటే వికీపీడియా మిగతా దానిలో గురించి గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఉండేటివి చెప్తానండి. ఇది కాలక్రమేణా పడిపోయింది. ఇది చుట్టుపక్కల చూడండి, ఇదొకటి మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఇంకా ఇది వెళ్దాము. ఇది కూడా చీకటి గది మాదిరి ఉంటుంది. దాని పక్కన మెటికలు తీయించాడ. ఇది చూడండి, అది ఏనుగు రూపంలో కట్టినారు. సైడ్ గోడలు, దాని పక్కన గోడలు, దాని పక్కన గోడ ఉండే గది వచ్చి అది ఒక చీకటి గది మాదిరి ఉంటుంది. సేమ్ అదే టైప్లో ఉంటుంది. ఇది కూడా చూడండి ఇట్లా ఉంటుంది. దీనికి సంబంధించిన అది పడిపోయిందని చెప్పాను కదా, వర్షాకాలంలో ఎక్కువ పడిపోయినాయి. నేను చెప్పాను వచ్చి మళ్ళీ ఇంకొకటి చీకటి గది మాదిరి ఉంటుంది. ఇది కూడా చీకటి గది అనొచ్చు. దాని పక్కన ఇంకో బాగుంది. మనం మొత్తం వ్యూ చూపిస్తున్నాము. మొత్తం 108 బావులు ఉన్నాయి గుత్తికోటలో. అంటే కొండపైనే కాదు, కొండ కింద మొత్తం కలిపి 108 బావులు ఉన్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసిన బావులు అనేది చూపించాను. కొన్ని 4-5 బావులు మీకు చూపించలేదు, అది కాలక్రమేణా మూతపడ్డాయి. కొన్ని కట్టడాలు కట్టడం జరిగింది, ఇప్పుడు పూర్తి చేసి. కొన్ని బావులు మీకు చూపిస్తున్నాను. ఒక గుత్తిలో వచ్చి ఒక 4-5 బావులు మీకు చూపించకపోవచ్చు. నేను ఆల్మోస్ట్ గుత్తి కొండపైన ఉండే బావులన్నీ చూపించాను నేను. ఒక బావి ఏమో చూపించలేదు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని బావులు చూపించాను. నాకు తెలిసిన బావులన్నీ గుత్తికొండ పైన ఎక్కడెక్కడ బావులు ఉన్నాయి, ఏం కథ అనేది మొత్తం చూపించానండి మీకు. ఈ టోటల్ వ్యూ చూపిస్తున్నాను. ఇంకా మీకు అన్ని బావులు చూపించాను. ఇంకా రాజుగారి సింహాసనం, అంటే రాజుగారు ఆ సింహాసనం అంటే కుర్చీ వేసుకొని కూర్చునేవాళ్ళండి. పైన మొత్తం టోటల్ వ్యూ గుత్తి కొండ మొత్తం కనిపించేది. ఆ వ్యూ నుంచి మనం వెళ్దాం పదండి, మీకు చూపిస్తాను. ఆ రాజుగారి సింహాసనం అంటే రాజుగారు కుర్చీ చేసుకుని పైన ఎట్ట కూర్చునే వాళ్ళంటే మనం ఫీలింగ్ చూడండి ఒకసారి. మనం అదే సింహాసనం మీద కుర్చీ చేసుకొని కూర్చుంటే పక్కన రక్షకభటులు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. నేను అదే ఊహలో ఊహించుకొని వెళ్తున్నాను. పక్కన ఇది కూడా ద్వారమే. ఇంకా పైకి ఎక్కుతున్నాము. ఇంకా మెటికల్ దావా చాలా సన్నగా ఉంటుంది దావా. ఇంకా ఈ వ్యూ చూడండి, దాని కట్టడం చూడండి. అదేవిధంగా వచ్చాము, ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా అతి త్వరలో ఆల్మోస్ట్ రాజుగారి సింహాసనం పైకి మనం ఎక్కబోతున్నాము. అంటే సింహాసనం అంటే రాజుగారు అక్కడ కుర్చీ వేసుకొని ఆ సింహాసనం అంటే చూసేవాళ్ళంట. వ్యూ చాలా అది బుర్జీ టైప్ ఉంటుంది. ఆ బుర్జీ మీద కుర్చీ చేసుకొని కూర్చునేవాళ్ళు. దాన్ని ఇప్పుడు రాజుగారి సింహాసనం అని పేరు పడిపోయింది. ఇది మెటికల్ ఎక్కేదామండి. ఆ బుర్జీ మీద ఎక్కి అక్కడ కూర్చొని రాజుగారు చుట్టుపక్కల ప్రాంతాలని చూసేవాళ్ళంట. ఎట్లుంటుంది, ఏం పంట పొలాలు ఎట్లా పండేటివి, ఏం కదని. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి శత్రు సైన్యం ఏమైనా దాడులు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించేవాళ్ళు.
చుట్టుప్రక్కల ఎంత దూరం కనిపించేది అంటే ఒక 10-15 కిలోమీటర్లు అంటే బాగా కనబడిస్తుంది ఈ సింహాసనం మీద నుంచి. ఇంకా మనమంతా ఇవంతా చూపించామండి. ఇంకా చరిత్రలోకి వెళ్తే గుత్తికోట చాళుక్యుల కాలం కట్టబడినదిగా భావిస్తారు. అయితే విజయనగరం రాజులు దీనిని పటిష్టం చేశారు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనం కన్నడము మరియు సంస్కృతంలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దం నాటిగా అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు గద్దగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తులు బుక్రాయల్ శాసనంలో గుత్తికోట దుర్గ రాజ్యముగా కీర్తించబడింది. గుత్తి కేఫియత్ ప్రకారం కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకున్నాను. ఆ తర్వాత కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలోకి వెళ్ళింది. 1746లో మురారీరావు ఆధ్వర్యంలో మరాఠాలు దీనిని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తి కోటను 9 నెలలు నిర్బంధించిన తర్వాత వశపరుచుకొనెను. 1779లో టిపు సుల్తాన్ మరణానంతరం జెరూర్వర్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సైన్యాన్ని ఆధీనంలో ఈ కోట ఉండగా నిజాం తరఫున బ్రిటిష్ కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకుని బ్రిటిష్ వారి పాలనలోకి